ఘోరంగా ఉందో గత ప్రభుత్వ దుష్పరిపాలన మూలంగా కానివ్వండి, లేకపోతే ఇండిసిప్లిన్ ఆర్థిక మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇండిసిప్లిన్ ఉండటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఫండ్స్ డైవర్షన్ మూలంగా కానివ్వండి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి, అదేవిధంగా ఫీజు ఇంబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి, వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కాలేజీ ఫీజు రిలీజ్ చేస్తారు కాలేజీలకి. ఇది తల్లికి వందనం అనేది స్కూల్స్ స్టూడెంట్స్కే. ఎస్, కాలేజీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఫీజులను అడ్డం పెట్టుకొని సర్టిఫికెట్స్ ఇవ్వకపోయినా, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టినా, హాల్ టికెట్లు ఇవ్వకపోయినా కూడా వారితో మాట్లాడి వారి మీద ఇప్పించే ఏర్పాటు చేస్తాం. వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం.